అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 170వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 171వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 171. ఓం హార్దసంతమాసాపహాయై నమః. ఓం హార్దసంతమాసాపహ. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హార్దసంతమాసాపహాయై నమః అని పలుకవలెను. హార్దసంతమాసాపహ తమస్సు అనే అజ్ఞానమును పోగొట్టున్నది అని అర్థము. హృదయావచ్ఛిన్నమైనది హార్దము. యా వేద నిహితం గుహాయాం. హృదయ గుహ అందు విహితమై ఉన్న వస్తువును తెలుసుకొనిన వారు బ్రహ్మవేత్తలగుదురు అని శృతి చెప్పుచున్నది. కావున హార్దమైన గుహ అందు ఆ వారకమైన హృదయగత చైతన్యమును ఆచ్ఛాదించునది. ఏ తమస్సు కలదో తమ ఆసీత్ అను శృతిని అనుసరించి హృదయమునందు ఆ తమస్సు ఆత్మవిషయకమైన ఆత్మాశ్రయమైన అజ్ఞానము. ఆ యజ్ఞమును అనర్థదాయకమైనది. అది ఆ వ్యకృతాకాశముని చెప్పబడును. వేదాంత మహావాక్య శ్రవణాదుల వలన కలుగునట్టి చిత్తవృత్తియందు ప్రతిబింబించిన రూపముతో తమస్సును అజ్ఞానమును పోగొట్టున్నది కాన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి హార్దసంతమాసాపహ అని భక్తులచే ఆరాధనీయమగుచున్నది. నేను బ్రహ్మను కాను, సంసారిని. ఆ బ్రహ్మ వస్తువు లేనే లేదు, భాసించుట లేదు అనడి అజ్ఞానము బ్రహ్మను నేను సచ్చిదానంద లక్షణము గల బ్రహ్మనై ఉన్నాను అనడి ఏకాకార వృత్తి చేత బాధింపబడునను నియమము వలన దేవి బాధకు అధిష్టానమై ఉన్నది. నేహ నానా అను శృతి ఇక్కడ ఉన్నది. ఏకమైన సద్వస్తువే నానాత్వము లేదని ప్రతిపాదించుచున్నది. అట్టి శృతి ప్రమాణసిద్ధమైన బ్రహ్మస్వరూపము కలది. పరమేశ్వరి జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరమేశ్వరిని హార్దసంతమాసాపహ అని స్తుతింపబడుచున్నదని భావము. ఓం ఐం హ్రీం శ్రీం హార్దసంతమాసాపహాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.